సోదరి మాతాజీ క్రిందటి ఉత్తరాన్ని బాగా అవగాహన చేసుకుని ఉంటావు. కానీ, యోగాల విషయం నేను చివర రాసిన మాటలకు నీకు చింత కలిగిందని అనుకుంటున్నాను. పోనీ క్లుప్తంగానైనా తెలుసుకోకపోతే ఆ విషయాన్ని గ్రహించాలనే కాంక్ష మనసులో ఉండిపోతుంది. ఆ ఆ కారణం చేత ఈ ప్రస్తుత అంశాల్ని గ్రహించలేకపోతామేమో! అందుచేత కొంచెమైనా చెప్పండి అంటున్నావా? అది నిజమే. నీ ఆర్తికి చాలా సంతోషం. అయితే చెప్తాను. శ్రద్ధగా విను. యోగాల్లో కర్మయోగం మొట్టమొదటిదన్నాను కదా! అసలు పరిణామ చక్రం ప్రకారం అజ్ఞానిగా ఉండే మానవుడు ఈ ప్రపంచ విషయాల్ని అనుభవిస్తూ ఉంటాడు. పరిణామ చక్రం అంటే ఏమిటి తెలిసిందా? నువ్వు పుట్టినప్పుడు ఎంత చిన్న పిల్లవో తెలుసునా? జనబెత్త పిల్లవు. క్రమక్రమంగా నీ దేహము, పాలు, అన్నము మొదలైన ఆహార పదార్థముల చేత పోషింపబడి పెద్దదయ్యావు. బు అప్పుడు పొడుగయ్యావు. అలాగే ఇంకా నీ దేహంలో కాలం జరిగే కొద్దీ అనేక రకరకాల అభివృద్ధి కలుగుతూ వస్తుంది. దీనిని శారీరక పరిణామము అంటారు. అంటే ఏది అలా ఉండింది యథాతథంగా ఉండదుగా. క్రమక్రమంగా మార్పులు చెందుతుంది. అలాగే చదువులో కూడా మొదట ఓనామాలు దిద్దుతూ, తర్వాత మాటలు, ఆట, చిన్న కథలు, పాటలు, పిమ్మట పెద్ద పుస్తకాలు వచ్చాయి. అలాగే ఇంకా చదివి చదివి అనేక గ్రంథాల్లో పాండిత్యం, అనేక భాషల్లో ప్రావీణ్యం పొందుతాం. ఇలా విద్యాభివృద్ధిని విద్యా పరిణామం అంటాం. విద్యా పరిణామంలో బుద్ధి వికాసం పొందుతూ ఉంటుంది. విద్యా పరిణామంలో బుద్ధి వికాసం పొందుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మానసిక పరిణామం అని కూడా అంటారు. ఈ రీతిగానే ఉంటుంది ఆధ్యాత్మిక పరిణామం. బుద్ధి లౌకిక విషయాల్లోనే కాకుండా దైవిక విషయాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటే దీనిని ఆధ్యాత్మిక పరిణామం అంటాం. ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది. చాలా సూక్ష్మంగా జరుగుతుంది. అందుకని గ్రహించడం చాలా కష్టం. అయినా ముఖ్యంగా గ్రహించి ఉండాలి. ఈ ఆధ్యాత్మిక పరిణామాన్ని పై చెప్పిన యోగాల రూపంలో ఉంటుంది. ఈ పరిణామంలో కర్మ మార్గం మొట్టమొదటిది అందాం గదా! ఈ మొట్టమొదటి మెట్టుకు పూర్వం మానవుడు కేవలం పశుప్రాయుడు. వీడికి తన శారీరక సౌఖ్యాలు, తన స్వార్థము, తన ఆయుష్షు, తన ఆరోగ్యం అన్నట్లుగా ఉంటాయి. అప్పుడు వీడొక అడవి మనిషి అనుకో. వాడిలో ప్రధాన గుణము తమస్సు. ఈ గుణాలు 3 ఉన్నాయి. అందులో తమస్సుకు మత్తు, నిద్ర, ఆలస్యం, అలసట, మూర్ఖత్వం మొదలైన సర్వారిష్ట గుణాలు ఉంటాయి. రెండో గుణం రజస్సు. దీంట్లో అహంకారం, అహంభావం, క్రూరత్వం, తొందరపాటు, దర్పం మొదలైనవే కాక చురుకుదనం, తెలివి, కార్యశూరత్వం, పౌరుషం మొదలైన మంచి లక్షణాలు కూడా ఉంటాయి. ఇక మూడో గుణమైన సత్వంలో అన్నీ మంచి లక్షణాలే. సత్యసంధత, అహింస, సంతోషం, బుద్ధి కుశలత, ప్రేమ, దయ ఇలాంటి చెప్పడానికి వీలు లేనన్ని మంచి లక్షణాలు ఎన్నో ఉంటాయి. ఈ చివరి లక్షణాలలో ఉండేది ఆధ్యాత్మిక పరిణామం అంటాం. అంత ఎంత సత్వగుణం ఎక్కువవుతూ ఉంటే అంత ఆధ్యాత్మిక అభివృద్ధి అన్నమాట. మానవుడంటే ఈ 3 గుణాల కలయిక. ఒక్క గుణం మాత్రమే ఎవరికీ ఉండదు. అంటే కేవలం సిద్ధులకు కూడా, జ్ఞానులకు కూడా ఒక సత్వగుణమే కాకుండా తమస్సు ఉంటుందా అనేటువంటి డౌట్.
అట్టి వారికి కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. కానీ ఏది డామినేషన్ చేస్తుంది? సత్వగుణం చాలా ఎక్కువగా ఉండటం చేత తమో గుణాలు అప్రధానమై ఉంటాయి. చెప్పు కింద తేలులాగా లేనట్టే ఉంటాయి. అలాగే అజ్ఞాని అయి తమో గుణముతో నిండిన ఈ అడవి మనిషిలో కూడా సత్వగుణాలు, రజోగుణాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా సత్వగుణం లేనట్లే ఉంటే తమో గుణమే తాండవిస్తూ ఉంటుంది. అందుకని వాడికి ఇతరుల ప్రాణం తీయటం అంటే సులభం. వెనకాడడు. వాడిలో మంచి అనేది లేదా అనిపిస్తుంది. అలాంటి వాడు కొంతకాలం ఈ లోకంలో ఈ భార్యాబిడ్డలతో కష్టసుఖాలు అనుభవిస్తూ తర్వాత వాడికి ఈ సుఖాలు ఎప్పటికీ ఉండవే, ఇది శాశ్వతం కాదే అనే జ్ఞానం కలుగుతుంది. అప్పుడేం చేస్తాడు? ఈ సుఖాలన్నీ శాశ్వతంగా ఉండే ఉపాయానికి తంటాలు పడుతూ ఉంటాడు. నీకు పిల్లలు కావాలంటే అప్పుడు దశరథుడిలాగా పుత్రకామేష్టి అనే యజ్ఞం చేయరా అని శాస్త్రవాక్యం వింటాడు. భలే బాగుందంటాడు. చేస్తాడు. అలాగే వేదాల్లో పిల్లల కొరకే కాకుండా ధనం కావాలంటే, భార్య కావాలంటే, భర్త కావాలంటే, పశువులు కావాలంటే ఒకటేంటి, మనకి ఏది కావాలంటే వాటిని పొందడానికి వాటికి తగిన యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు ఇలా ఎన్నిటినో చెప్పేశారు వాళ్ళు. వాటిలో దిగుతాడు మన అజ్ఞాని. ఇహం అంటే ఈ లోకానికి సంబంధించమైన సుఖాలకై ఈ కర్మకాండలో ప్రవేశిస్తాడు. కానీ ఇంకొంచెం బుద్ధి వికాసం పొందేటప్పటికీ ఈ లోక సుఖాలు కూడా శాశ్వతంగా ఉండే దిక్కుందా అని ఆలోచిస్తాడు. అప్పుడు వీడికి శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒరేయ్ మరికొన్ని యజ్ఞాలు చెప్తాను, వాటిని చేశారంటే ఆ సౌఖ్యాలు శాశ్వతంగా ఉండే ఉపాయం చెప్తాను అని అంటుంది ఆ శాస్త్రం. అయితే ఈ సుఖాలు ఈ లోకం మాత్రం కాదురా అబ్బాయి, మరొక లోకం ఉంది. అయ్యయ్యో! ఈ భార్య సుఖాన్ని ఎలా వదిలేది? ఈ మేడను ఎలా వదిలేది? మొన్ననే కొన్నానే, ఆ పెట్రోమాక్స్ లైట్ సంగతి ఏమిటి అని అంటాడు. వాడు ఒరే వెర్రివాడా, ఈ నీ భార్య కంటే చక్కనైన రంభను నీకు ఇస్తాను. అక్కడ బంగారు మెడలో నిన్ను ఉంచుతాను. ఎదవ లైటు కోసం ఎందుకు ఏడుస్తావు? ఆ బంగారు మెడలో రత్నాలే, వజ్రాలే దీపాల్లా ఉంటాయి. ఇంతెందుకు? ఇప్పుడు ఈ లోకంలో నువ్వు కలనైనా కని విని ఎరగని సుఖాలతో నిన్ను ముంచేస్తాను అని అంటాడు. కాబట్టి ఈ యజ్ఞాన్ని చెయ్యి అంటాడు శాస్త్రం. అంటే ఈ ఇహ సౌఖ్యాల మీద నుండి వీడి బుద్ధి తీసి పరసౌఖ్యాల మీదకి శాస్త్రాలు అలా పెట్టాయి. ఆ విధంగా. అందుకే వాడేమనుకుంటాడు? యెస్. ఆల్ రైట్ అంటాడు. ఇది కర్మయోగంలో ఉండే రహస్యం. అందుకే కర్మయోగం వలన ఈ ప్రపంచ విషయాల మీద ఉండే బుద్ధి పర విషయాల మీదకి పోతుంది. అంచేత 3 యోగాలలో అవసరమైన వైరాగ్యం ఈ కర్మయోగంలోనే అంకురిస్తుంది. కేవలం తమస్సులో నుంచి బుద్ధి రజస్సులోకి దిగి అక్కడి నుంచి ప్రవృత్తి చురుకుదనానికి దారి చూపుతుంది. కానీ ఈ కాలం వారు కర్మయోగానికి మరొక అర్థం తీశారు. ఈ అర్థం భగవద్గీత కాలం నుండి వచ్చింది. ఎన్ని కాలాలున్నాయా అంటావేమో, మనకు తెలియని అంటే ఎవరూ చెప్పలేని కాలంలో ఉన్న వేదాలు. అందుకే అవి అనాదులు. అంటే ఆది, అనా అనాదులు అంటే ఆది అంతము లేనివన్నమాట. అంటే ఆది లేదు, లేక పుట్టుక లేదు అని అర్థం. తర్వాత వచ్చాయి ఈ పురాణాలు. పురాణాల్లో మహాభారతం, మహాభాగవతం, మహాభారతం తర్వాత ఆ మహాభారతంలో భాగం భగవద్గీత. అంచేత భగవద్గీత వేదాల తర్వాత విషయమని తీర్మానం. సరే, భగవద్గీతకు పూర్వం గ్రంథాలను చూస్తే ఈ క్రొత్త నిర్వచనం కర్మయోగానికి లేనే లేదు. ఆ గ్రంథాల్లో ప్రవృత్తి, నివృత్తి, నాయితి రైట్ అనేటువంటి దాని మీద కర్మను సూచించే పదాలు లేవు. ప్రవృత్తి అంటే ప్రపంచ సంబంధం కలిగి ఉండటం. నివృత్తి అంటే సంబంధం లేకుండా ఉండటం. ప్రవృత్తి కిందకు వస్తాయి బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం అని 3 ఆశ్రమాలు. ఇక 4వ ఆశ్రమం సన్యాసం. నివృత్తి కింద వస్తుంది.
ఈ ఆశ్రమాలు పూర్వ పద్ధతిలో ప్రస్తుతం లేకపోయినా వాటి గురించి కొంచెం తెలుసుకుందాం. వివాహం కాకముందు 8వ ఏట ఉపనయనం కాగానే అరణ్యాల్లో, ముని పల్లెల్లో ఉండే గురువుల దగ్గరికి వెళ్లి ప్రపంచ సంబంధము అసలే లేకుండా వేదాన్ని చదువుకోవాలి. ఆ కాలాన్ని బ్రహ్మచర్యం అంటారు. అప్పుడు ఈ బ్రహ్మచర్యానికి చాలా నియమాలుంటాయి. అప్పుడే అతనికి ఆధ్యాత్మిక విద్యలో ప్రవేశం. తర్వాత తాను గడించిన ఈ విద్యను పొందడానికి వలసిన సుగుణాలను పెంపొందించుకుంటాడు. ఆ సుగుణాలు పెంపొందించుకునే అవకాశం ఇచ్చే గృహస్థాశ్రమంలో దిగుతాడు. అంటే వాడి బుద్ధి అప్పుడైనా భార్యాబిడ్డలు, ధనధాన్యాదుల మీదనే ఉండక, తాను పొందవలసిన ఆధ్యాత్మిక అనుభవాలు, వాటికి అనుగుణమైన గుణాల మీదే ఉండాలి. ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళా పొల్యూట్ కాకూడదు. ఇలా కొంతకాలం ఉండి, తర్వాత భార్యాబిడ్డలకు సర్వం ఇచ్చేసి, తాను తనకు అత్యవసరమైన పరిచర్యలు చేయడానికి తన భార్యతో కూడి అరణ్యంలోకి వెళ్లి తపస్సుకు యత్నించడం వానప్రస్థం. తరువాత ఏ విధమైన ప్రపంచ సహాయము కోరక అతీతంగా ఉండటం సన్యాసం. ఇవి 4 ఆశ్రమాలు. ఇవి ఈ రూపంగా కాకపోయినా మరొక రూపంలో, మరొక విధంగా మన మనసు గట్టిపడి ఆధ్యాత్మిక అనుభవ ఆనందాలను పొందే యోగ్యత కలిగే వరకు, ఆ యోగ్యత కలగడానికి ఈ ఆశ్రమ క్రమం తప్పక వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ కడపటి సన్యాసం తప్ప ఇతరమైన 3 ఆశ్రమాలు ప్రవృత్తి మార్గం అనవచ్చు. 4వది నివృత్తి. పై విభజనలో వానప్రస్థాన్ని ప్రవృత్తిలో వేశాం. కానీ నిజానికి అది ప్రవృత్తి కాదు. నివృత్తి కాదు. మధ్య మార్గం అన్నమాట. మరేమిటంటే రెండిటికి మధ్య మార్గం. సో, ఆ స్థితిలో కర్మ చేస్తాడు. కానీ తన కొరకు కాదు. లోకం కొరకు. అంటే తాను చేసే నిత్య నైమిత్తిక కర్మల ఫలితం తాను కోరడు. ఇతరుల కోరికై చేస్తాడని చెప్పవచ్చు. నిత్య కర్మల అంటే స్నాన సంధ్యా వందనాదులు అని అర్థం. నైమిత్తిక కర్మ అంటే అప్పుడప్పుడు చేసే వ్రతాలు, యాగాలు మొదలైనవన్నమాట. వీటన్నింటినీ ఆ వానప్రస్థుడు వాటి ఫలితాలను తన కొరకే కోరకుండా చేస్తాడు. కాబట్టి నిష్కామము. నిష్కామ నిష్కామ యోగం అన్నట్టు. అంటే ఫలాపేక్ష లేకుండా అని అర్థం. ఈ స్థితి ప్రవృత్తికి, నివృత్తికి మధ్యలో ఉండే వంతెన లాంటిది. ఈ స్థితిని గూర్చి ఆ నిష్కామ కర్మ విధానాన్ని గురించి వివరించవలసి వచ్చింది గీతలో. ఈ అర్థాన్ని పట్టుకున్నారమ్మా మన పెద్దవాళ్ళు కొందరు. ముఖ్యంగా ఈ నూతన భావాన్ని బయటికి లాగిన వారందరికీ నాయకుడు శ్రీ బాలగంగాధర తిలక్. ఈయన అసమాన పండితుడు. గొప్ప దేశభక్తుడు కూడా. అంచేత చాలా సమర్థతతో గీతా రహస్యం అనే పెద్ద గ్రంథాన్ని వ్రాసి నిష్కామ కర్మను ముందుకు తెచ్చాడు. దీన్నే గాంధీ మహాత్ముడు ఇంకా అనేకులు ఇప్పుడు అనుసరిస్తూ ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ భావం అనేది ఏమిటంటే, కర్మ అనగా వేదాల్లో చెప్పే యజ్ఞయాగాలే కాదు, లేక మీ నిత్య నైమిత్తిక కర్మలు కాదు. అసలు కర్మ అంటే ఏమి చేసినా కర్మే. చివరికి నిద్రపోతున్నా, గాలి పీలుస్తున్నా కర్మే. అందుకని కర్మ చేయకుండా ఏ జ్ఞాని కూడా ఉండలేడు. కాబట్టి మనం చేసే కర్మ యొక్క ఫలితం మీద ఆసక్తి లేకుండా చేయాలి. కర్మణ్యేవాధికారస్యే మా పరేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మా తే సంగస్వ కర్మణి అని చెప్పారు కదా! ఆ పాయింట్ ఇక్కడ గుర్తు చేస్తున్నాను. అదే నిష్కామ కర్మ. దాన్నే మనము అనాసక్తి యోగం అంటారు. వీళ్ళ సన్యాసి భాషలో. దీన్ని గురించి శ్రీ కృష్ణ భగవానుడు కూడా అన్ని యోగాలలో కంటే ఉత్తమ యోగం ఇదే అన్నాడు. ఈ కారణం వలన ఇతర యోగాల ప్రసక్తి లేకుండా ఈ నిష్కామ కర్మయోగం చేస్తే మోక్షము సిద్ధిస్తుంది అని అంటారు. ఈ అంటే ఇక్కడ నేను చేస్తున్నాను అనే భావానికి అతీతమైనటువంటి పాయింట్. ఈ ప్రముఖులు ఇలా యజ్ఞయాగాదుల రహస్యం మర్చిపోయి
ఉపనిషత్తు భావాలను తెలియని మనకందరికీ నిజమే అనిపిస్తుంది. కానీ అసలు 4 యోగాలలో ఉన్న కర్మయోగం ఇది గాదు. ఆయన ఈ కొత్త నిర్వచనంలో కూడా కొత్తదనం ఉండటం చేత మనం దీన్ని ఐదో యోగం కింద తీసుకోవచ్చు. నిష్కామ కర్మయోగం. అయితే దీన్ని కర్మ, యోగ, భక్తి మార్గాలన్నింటిలో అంతర్గతంగాను లేక కర్మయోగానికి, యోగ మార్గానికి మధ్యలో ఉండొచ్చు. దీన్ని సక్రమంగా అనుసరించామంటే ఆ శాస్త్రం చెప్పే కర్మయోగం కంటే ఈ నూతన కర్మయోగం వైరాగ్యాన్ని పెంపొందిస్తుంది. అయితే దాన్ని తొలగించి దీన్ని పెట్టరాదయ్యావో అంటే అది కూడదు. వేదంలో 3 భాగాలుంటాయి. మొదటిది కర్మకాండ అంటారు. దానిలో యజ్ఞయాగాది రూపమైన కర్మయోగాన్ని చెప్పారు. కానీ ఈ కొత్త కర్మయోగాన్ని బోధించలేదు. తర్వాత బ్రాహ్మణములు అనేవి రెండో భాగం. వీటిలో ఎక్కువగా ఉపాసనలు ఉంటాయి. ఇదంతా చాలా వరకు భక్తి యోగానికి సంబంధం. ఇక మూడో భాగం అరణ్యకాలు అంటారు. ఇవే ఉపనిషత్తుల భాగం. దీన్నే జ్ఞాన మార్గం అంటారు. అందుచేత వేదం 3 మార్గాలు ప్రత్యేకంగా చెప్పే ఉంది. ఈ కర్మయోగం తీర్మానం చేయబడి ఉంది కాబట్టి దాన్ని మార్చడానికి వీలు లేదు. కానీ ఇప్పుడు రాజయోగానికి చేర్చినట్లుంది. ఈ నిష్కామ కర్మయోగాన్ని కూడా ఐదో దాన్ని చేర్చుకుంటే తప్పులేదంటారు. ఇలాగా పర్యవసానానికి మనం తెలియదేమిటంటే మొత్తానికి కర్మయోగం వల్ల చిత్తశుద్ధి కలిగి బుద్ధి ప్రపంచ విషయాల్లో మునిగిపోకుండా ఈ సంకుచిత విషయ దృష్టి నుంచి బయల్పడి నిష్కల్మషమైన భక్తిలోకి పోతుంది. ప్రస్తుతం ఆచరణలో లేని శాస్త్రాలు చెప్పే కర్మయోగం కంటే అందరికీ ఆచరణ యోగంగా ఉండే ఈ నిష్కామ కర్మయోగం ప్రస్తుత కాలానికి చాలా మంచిది. ఇట్టి అనుష్ఠానం వలన ఆధ్యాత్మిక పరిణామంలో ఇక ముందు అవసరమయ్యే సత్వగుణం చాలా అభివృద్ధి అయ్యి ఇక రాబోయే ఆధ్యాత్మిక అభివృద్ధి మార్గాన్ని సున్నితం చేస్తుంది. ఇది కర్మయోగం అంటే. అమ్మాయి, కర్మయోగంలో నీకు చాలా ఉపయోగపడేది ఏమిటని అనుకుంటున్నావు? మొదటి నిర్వచనం అంటే వేద కర్మ విషయాలు నీకు అవసరం లేదు. తిలక్ గాంధీ మహాత్ములు చెప్పే భావం చాలా ముఖ్యం. అంటే ఇక్కడ దీన్ని నువ్వు బాగా అర్థం చేసుకుని ఏ పని చేసినా ఆ పని పట్ల కలగబోయే ఫలితం పట్ల కాంక్షను వదిలి ఆ పనిని చెయ్యాలన్నమాట. ఈ విషయాన్ని గ్రహించి ఆచరించి తర్వాత యోగాలకు నీ బుద్ధిని సిద్ధం చేసుకొని తయారుగా ఉండు. అది కథ. ఈ విధంగా అనుభవానంద స్వామి ఆయన సోదరికి ఈ విధంగా వివరించారు. రేపటి ఎపిసోడ్‌లో రాజయోగము, ఆ రాజయోగంలో యమము, అహింస అనే అంశాల మీద మనం రేపటి ఎపిసోడ్‌లో చెప్పుకుందాం. సో, థాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇదొక సంక్షిప్తంగా మనకి ఈ చిన్న చిన్న విషయాలని మనం ఆచరణలో పెట్టుకున్నప్పుడు ఏమేమి జరుగుతుంది అనే పాయింట్ మీదే మనం దృష్టి పెట్టుకుందాం. సాధన రహస్యం. ఇది సాధన రహస్యం. So kindly like this video and share this video to all. If anybody new, kindly subscribe. Thank you, masters. Happy day to you all. ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ వల్లనే మనకు అన్ని సాధ్యాలు అవుతాయి. సాధన అంటే అది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యాపీ డే టు యూ ఆల్ ది మాస్టర్స్, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్.